గురుగారు చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే కనకదుర్గ ఆలయంలో అశేషమైన భక్తితో నిజంగానే అమ్మవారిని పూజిస్తే కొన్నిసార్లు అమ్మవారు మాట్లాడుతున్నారని, అదే అమ్మవారు సాయంత్రం అయింది అర్ధరాత్రుల వేళలో గ్రామాల్లో సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు అని అంటుంటారు. అర్ధరాత్రుల వేళ నిజంగానే అమ్మవారు సంచరిస్తూ ఉంటారా? అమ్మవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడన్నా భక్తులతో? ఇది అనుభవాలు ఉన్నాయి చాలామందికి. ఎందుకంటే పూర్వం ఒక థియేటర్ ఉండేది, దాని పేరు కనకదుర్గ కాదు, ఏదో దాని పేరేదో ఉందట. ఆ పేరుని మార్చి అమ్మవారు రోజులు మారాయని 1955లో జరిగిందని చెప్తారు. అది అప్పుడు పేపర్లో కూడా ఉందట, ఆ పేపర్ కూడా చూపించారు మొన్న. అమ్మవారు ఒక రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళిందట, రోజులు మారాయి సినిమాకి. అమ్మవారు చూశారు. అమ్మవారు చూసి ఇక మళ్ళీ తిరిగి వచ్చేసి మెట్ల దగ్గర, కొబ్బరికాయలు అమ్మే మెట్ల దగ్గర అమ్మవారు ఆగి, ఆ మెట్ల దగ్గర నుంచి ఇలా రిక్షా వాడు ఇలాగా డబ్బులు ఇవ్వట్లేదమ్మా అంటే, ఉంటాయి చూసుకోపోరా అన్నాడు అమ్మవారు. తర్వాత చూస్తే అమ్మవారు కనిపించలేదు వాడికి. ఆ డబ్బు రిక్షా నిండా డబ్బు ఉంది. అది పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు ఏంటి. తర్వాత అతను అమ్మవారికి ఎన్నో చేయించట. అది అమ్మవారు అది ఎంతో పెద్ద ప్రసిద్ధి చెంది ఆ థియేటర్ ఆపరేటర్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు నుంచి కనకదుర్గ అనే పేరు మారుస్తానని చెప్పి కనకదుర్గ థియేటర్, అది థియేటర్ పేరు నామకరణమే మార్చేశాడు, కనకదుర్గ థియేటర్ అయిపోయింది. అలాగే దుర్గా మహల్, ఆయన కూడా అమ్మవారిని ఎన్నో ప్రార్థనలు చేస్తే ఒక పాప పుడితే ఆ పాపకి దుర్గా అని పెట్టి ఆ థియేటర్ కూడా దుర్గా మహల్ అని పేరు పెట్టుకున్నాడు. ఇలాగ ఎంతోమందికి విశేషమైనటువంటి ఇది. రామానాయుడు గారు చరిత్ర అంతా కూడా అమ్మవారి దగ్గరే చెప్తారు. ఆయన ఎన్నో పూజలు ప్రతి సినిమా బాక్స్ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేవాడు ఆయన. కృష్ణ గారు ఇలా చాలామంది సినిమా వాళ్ళు ఎక్కువ పూర్వం వచ్చేవాళ్ళు, అమ్మవారితో అనుబంధం ఎక్కువ వాళ్ళకి. అంటే గ్రామ సంచారం జరిగేది, సంచరించేది. అదేంటంటే జగద్గురువుల తర్వాత అమ్మవారిది ఒక చరిత్ర. జగద్గురువులకు ముందు అమ్మవారు గ్రామదేవత, ఇక్కడ అన్ని సంచరించేది అమ్మవారు. ఇక్కడ బలులు ఎక్కువ జరిగేవి, అమ్మవారు బలి తీసుకునేది అందరినీ. అలాగే గురుగారు, అమ్మవారి ముక్కు పుడక నిజంగానే మన కృష్ణా నదిని కనుక తాకితే ఇంకా ప్రళయం వస్తుంది, ఆ రోజుతో ఇంకా ఈ భూమి అంతమైపోతుంది అని అంటుంటారు. అది యాక్చువల్గా ఏంటంటే అది పూర్వం నుంచి వస్తుంది. అంటే నిజమే అది. అంటే అమ్మవారికి ఈ నాసా, దాన్ని నాసా అంటారు. ఆ నాసా అనేది పూర్వీకుల నుంచి కూడా వస్తుంది. ఏంటంటే దాన్ని గంగా అమ్మవారు అందుకుంటుంది అని. అమ్మవారికి ఆవిడకి ఏదో నాసా దగ్గర వచ్చింది కాబట్టి అంటే ఆ ప్రాధాన్యత, స్త్రీలకి ప్రాధాన్యత నాసా. ఆ ముక్కుపొడకు ఎవరికి ఇవ్వరు వాళ్ళు, ఏది ఇచ్చినా కూడా ముక్కుపొడకు ఇవ్వరు. అమ్మవారు కూడా ఇవ్వాల. ఎందుకంటే గంగా అమ్మవారి ప్రతిజ్ఞ, నేను వచ్చి అందుకుంటానని అమ్మవారి ప్రతిజ్ఞ. ఆ ముక్కుపొడకు అందుకుంటే ఇక ఏముంటుంది, ఇక కలియుగం అయిపోతుంది, కలియుగాంతం అయిపోతుంది. అది ఇప్పుడు కలియుగం మనకు ప్రారంభం 5000 సంవత్సరాలు అయింది. 5124 సంవత్సరాలు అయింది అంతే. అంటే ఒక యుగం అయిపోవడానికి ఎన్ని సంవత్సరాలు గురుగారు? అంటే కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఎన్ని తరాలు అయిపోవాలో మరి. మనకి 4 యుగాలు జరగాలంటే 72 లక్షల సంవత్సరాలు. ఎందుకంటే ఈ ప్రామాణికం అనేది ఏంటంటే ఈ కాలమానం ప్రకారం ఇవన్నీ తగ్గిపోతుంటాయి. కొంతకాలానికి ఏమవుతుందంటే ఇది మళ్ళీ సత్యయుగం వస్తుంది, త్రేతాయుగం వస్తుంది, మళ్ళీ సత్యయుగం, మళ్ళీ అందరూ మళ్ళీ సత్యంగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదంతా కలి ప్రభావంలో, కలి యొక్క ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఇది గురుగారు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్న అమ్మవారి ముక్కుపుడక గురించి ఒక విషయం అయితే, రెండోది కొంతమంది అమ్మాయిలు ముక్కుపుడక చేయించుకుంటారు, కొంతమంది చేయించుకో. మరి ముఖ్యంగా చెప్పాలంటే మీ 2 చెవులు కూడా కుట్టించుకున్నారు మీరు. అయితే ఈ ముక్కుపుడక గురించి, అక్కడున్న విశిష్టత గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? స్త్రీకి ముక్కుపుడక అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అది లేకపోవడం చేత చాలామందికి దోషాలు పట్టుకు. ముక్కుపుడక లేకపోతే దోషమే కదా మరి. ఇక్కడ స్త్రీకి అన్నీ కూడా అదొక ఆభరణం. అది ముక్కుపుడక అనేది ఆభరణం. చవలము, నాస, ఇవన్నీ కూడా దౌ నాసవు అన్నాడు. అందుకని ఈ ముక్కుపుడక అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది కుట్టించుకోకుండానే ఉంటుంటారు గురుగారు, మరి వాళ్ళకి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ముక్కుపుడక ధరిస్తే, ముక్కుపుడక పెట్టుకుంటే ఆ ప్రాధాన్యత వేరు. వాళ్ళకి తెలియకుండానే అంటే కొన్ని లక్షణాలు వచ్చేస్తాయి వాళ్ళకి ఆ ముక్కుపుడక పెట్టుకోగానే. ఆ స్త్రీ సౌభాగ్యంలో అది కూడా ముక్కుపుడక కూడా ఒకటి, అంతే కదా. ఇప్పుడు
ఆ భర్తకి ఎన్నో జరుగుతున్నాయి, అవయోగాలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు అంటే స్త్రీ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఇంట్లో, ధరించే వస్తువులు కొన్ని ఉంటాయి. అవును, కొన్నిసార్లు అవన్నీ దోష కూడా పరిహారం మనకి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇది మనది ఇప్పటిది కాదు కదా, ఇది కొన్ని యుగాల నాటిది, కొన్ని యుగాల నాటి సాంప్రదాయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశం కాదు, నేను అమెరికాలో తిరిగి ఎక్కడికి వెళ్ళినా పాత దొరుకుతున్నాయి వాళ్ళకి. ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ. అరే మన దేవాలయాలు ప్రపంచం మొత్తం కూడా హిందుత్వమే, మొత్తం కూడా హిందువులకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి అక్కడ. అమెరికాలో ఉన్నాయి. శ్రీచక్రం బయటపడిందంటే, అమెరికాలో శ్రీచక్రం బయటపడటం అంటే నిజంగా మామూలు విషయం కాదు. అంత పెద్ద శ్రీచక్రం ఎవరేస్తారు? 24 ఎకరాల్లో ఉంది ఆ శ్రీచక్రం. నేను వెళ్ళాను అక్కడికి, పోర్ట్లాండ్ దగ్గర ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. కానీ అంత పెద్ద శ్రీచక్రం బయటపడటం ఏంటి గురుగారు? అసలు మిరాకిల్ అది. ఎవరేస్తారు? 4 ఎకరాల్లో అంత మనుషులు ఎవరు వేయలేరు. ఎవరు మిషన్స్ కూడా పని చేయలేదు అవి వాటి కోసం అమెరికాలో. అందుకనండి అమ్మవారి ప్రాధాన్యత చాలా విశేషమైంది. అమ్మని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి స్వరూపిణి ఆవిడ. మనం కోరుకున్నది ఇస్తుంది, క్రియ కూడా ఆవిడే చేస్తుంది, జ్ఞానాన్ని కూడా ఆవిడే కలగజేస్తుంది. ఇక్కడ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా శుభయోగం కలుగుతుంది. అందరికీ గురుగారు శుభయోగం అంటే గుర్తుకొచ్చింది, చాలామంది వాహనాలు కొనుక్కున్న తర్వాత సంవత్సరాలు పూజలు చేస్తున్నప్పుడు ఇక్కడ బలి ఇవ్వటం అనేది ఏమన్నా అంటే దుర్గామాతకు సంబంధించిన బలి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అండ్ దుర్గాదేవికే ఎక్కువగా అర్పణలు కూడా అర్పిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఈ బలి అర్పించడం వెనకాల ఉన్న కారణం ఏంటంటే బలులు అనేవి అమ్మవారికి ఆహారం. అంటే పూర్వీకులు ఏం చేశారంటే, ఇప్పుడు బలులు అనేది లేదు. ఇప్పుడు బలులకు బదులు ఏంటంటే కొబ్బరికాయ కూడా బలే అమ్మవారికి. ఓ మనిషికి ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయో ఈ కొబ్బరికాయకి అన్ని లక్షణాలు ఉంటాయి. ఆ కొబ్బరికాయ పీచు మన జుట్టు, మనకుండే కళ్ళులాగా దానికి కళ్ళు ఉంటాయి. అలాగే ఆ టెంక్ అంతా కూడా మన పై శరీరం, ఆ లోపల ఉండే మాంసం ఏంటి, ఆ నీళ్ళే రక్తం. ఇది బలి. పూర్ణ బలి అంటే కొబ్బరికాయే. అందుకని కొబ్బరికాయ కొట్టడం, కుంకుమ అర్పించటం, ఆ రక్తానికి బదులు కుంకుమ, ఆ కుంకుమ ఇవ్వడం చేత అమ్మవారు శాంతిస్తుంది. అది అందుకని ఏంటంటే నిమ్మకాయ ఒకటి, నిమ్మకాయలు అమ్మవారికి ఇస్తే అది కూడా బలికి సంబంధించింది. అలాగే మాష చక్రాలు అంటారు, గారెలు అమ్మవారికి ఇష్టమైనవి. ఆ గారెలు అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ చెండి అమ్మవారు శాంతిస్తుంది. ఆ గారెలతోటి అన్ని హోమాలు కూడా చేస్తారన్నమాట. గురుగారు ఫైనల్గా మీకున్న తక్కువ సమయం వల్ల ఇంకా సెలవు తీసుకోవాలి కాబట్టి సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ, లేకపోతే ఏపీ తెలంగాణలో ఉన్న మన తెలుగు ప్రజలందరి కోసం, చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి, లేదంటే అప్పులు ఉంటాయి, లేకపోతే అనేక రకాలైన భయాలు ఉంటాయి. వాళ్ళందరి కోసం ఫైనల్గా ఒక ఆశీర్వచనం లెక్క, లేదంటే మీకు నచ్చినట్టుగా అందరికీ కూడా అమ్మవారి శుభాశీస్సులు. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతీమతీవ. శుభాం దదాసి దారిఢ్య దుఃఖభయహారిణిగాత్మధన్యా సర్వోపకారకరణా సదార్థచిత్త. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్థపరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగానశేష నపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాన విపునరానాం త్వామాశ్రితా హ్యాశ్రయితాం ప్రయాంతి. సర్వాబాధావృతం త్రైలోక్యస్యాఖిలేశ్వర ఏవమేవ త్వయా కార్య మస్మద్వైరి వినాశనం. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు, అమ్మవారి యొక్క శుభయోగం అందరికీ కలుగుతుంది. దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకు ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా ఈ యొక్క దుర్గా సప్త శ్లోకితోటి మీ యోగాలన్నీ కూడా శుభంగా ఉంటాయి. అందరికీ శుభ ఆశీస్సులు. జై భవాని. జై భవాని గురుగారు, జై భవాని. ధన్యవాదాలు.